నమస్కారం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. ఫలించినాయి త్రిష మొక్కులు, టీవీకే పార్టీకి వచ్చినాయి 100కు పైగా సీట్లు. అవును, వీళ్ళిద్దరూ గెలిచారు. లంచ్ అవర్ లో జోకుల ముచ్చట్లు. తిరకసారకు పెళ్లి సూపులాటి పిల్లలు చూడబోతున్నాం. త్రిష మొక్కులు ఫలించినాయి. విజయ్ గెలిచిండు మొత్తానికి. టీవీకే పార్టీ తమిళనాడులో గెలిచింది కదా అంటే వేరే లెవెల్ అంతే. మా విజయ్ సినిమాలనే కాదు రాజకీయాలలో కూడా హీరోనే అంటున్నారు దళపతి ఫ్యాన్స్. ఏదన్నా కోరికను గట్టిగా కోరుకుంటే అయిపోతుంది అంటారు కదా, మరి విజయ్ గెలవాలని త్రిష ఎంత గట్టిగా కోరుకున్నదో ఏమో గాని మొత్తానికైతే విజయ్ గెలిచిండు. అందుకే త్రిష మొక్కులు ఫలించినాయి, విజయ్ గెలిచిండు అని అంటున్నారు దళపతి ఫ్యాన్స్. ఇక టీవీకే పార్టీ గెలుచుడుతోని విజయ్ వల్ల ఇంటోళ్ళు, ఆయన అభిమానులు, పార్టీ లీడర్లు, కార్యకర్తలు ఎంత సంబరపడుతున్నారో త్రిష అంతకంటే ఎక్కువనే సంబరపడుతున్నది అని అంటున్నారు ఫ్యాన్స్. చూస్తుంటే కూడా అట్లనే అనిపిస్తున్నది కదా. అందుకే త్రిష తిరుమల శ్రీవారిని దర్శించుకొని అటెంక విజయోళ్ళ ఇంటికి వచ్చి ప్రసాదం కూడా ఇచ్చినట్టున్నది. తిరుమల దర్శనం టైంలో కూడా మనమే గెలుస్తున్నాం మేడం అని ఒక అభిమానం అంటే ఆ మాటిని నవ్వబట్టింది త్రిష. అన్నట్టు అప్పట్లో ఓ ఇంటర్వ్యూల సీఎం నేనే అని చెప్పింది యాదుకున్నదా త్రిష? ఇప్పుడు విజయ్ గెలుసుడు తోటి విజయ్ గెలుపు నా గెలుపే అన్నట్టు త్రిష హ్యాపీగా ఉన్నది అని అంటున్నారు. సరే, త్రిష ముచ్చట పక్కకు పెడితే విజయ్ గ్రేట్ కదనుల్లా. పార్టీ పెట్టిన కొద్ది రోజుల్లోనే సీఎం కాబోతున్నాడంటే మామూలు ముచ్చటనా? సింహం సింగిల్గానే వస్తుందని చెప్పి మరి ఎవ్వరితోని పోటీ లేకుండా ఒంటరిగా బరిలో దిగి మరి గెలిచిండు. ఇక విజయ్ గెలుపు ముచ్చట జర్రంతసేపు పక్కన పెడితే అటు డిఎంకే మేమే గెలుస్తాము, సర్వేలు ఎక్కువ మాకే అనుకూలంగా ఉన్నాయని సంబరాలకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ తీరా గెలవకపోయేటాళ్లకు పాపం వేసిన టెంట్లు వీకేసిండ్రు, పెట్టిన స్క్రీన్లు తీసేసిండ్రు. కొందరైతే బాధతోనే ఏడిసిండ్రు డిఎంకే నేతలు. ఇక పశ్చిమ బెంగాల్ కాడికి వస్తే ముచ్చటగా 3 సార్లు గెలిచి 15 ఏళ్లు పాలించిన మమత ఇప్పుడు బీజేపీ చేతిలో ఓడిపోక తప్పలేదు. కేరళంలో కామ్రేడ్లో ఓడిపోయినరు. సరే, ఫలితాలు ఎక్కడెట్లున్నా విజయ్ విజిల్ గుర్తు సప్పుడు దేశమంతా వినబడ్డది. పోండి ఇప్పుడైతే 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చినాయా? అందులో ఎంతో మంది గెలిచిండ్రా, ఇంకెంతో మంది ఓడినరా? అయితే వాళ్ళందరి గురించి ఏమో గాని ఓ ఇద్దరు గెలిచిండ్రా లేదా అనే దాని గురించి దేశంలో చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ఇంతకు ఆ లెవెల్ అంటే చూడుండ్రి, మీకే తెలుస్తుంది. విజయ్ తలపతి వాళ్ళ కారు డ్రైవర్ కొడుక్కు టికెట్ ఇచ్చిండు కదా, మరి ఆయన గెలుస్తాడా ఓడిపోతాడా అనే దాని గురించి అందరూ ఎదురు చూసిండ్రు. కాకపోతే బరాబర్ గెలిచిండు విజయ్. నమ్మకాన్ని నిలబెట్టిండు శబర్నాథన్. చాలా మంది కొత్తోళ్లకు టికెట్లు ఇచ్చిన విజయ్ ఎంతో కాలం నుంచి ఇంట్ల మనిషి లెక్కనున్న డ్రైవర్ కొడుక్కు విరుగంబాక్కం నియోజకవర్గం నుంచి టికెట్ ఇచ్చిండు. ఈయన గెలుస్తాడా, డబ్బున్నదా లేదా అని ఏం చూడలేదు, వెనుక నేనున్నా అని ముందు నిల్చుండబెట్టి మరీ గెలిపించుకున్నాడు. కానీ అన్న ఏ రోజు ఏ నిమిషం కలల కూడా అనుకొని ఉండడు కావచ్చు కదా నువ్వులా. నేను ఎమ్మెల్యేనైతా, అసెంబ్లీలో అడుగు పెడతా, అధ్యక్ష అనుకుంటా, ప్రజల సమస్యల మీద మాట్లాడతా అని. కాకపోతే ఇప్పుడు విజయ్ చేయబట్టి అవకాశం వచ్చింది. ఇక అట్లనే ఈ అమ్మ కూడా మోడీ సార్ చేయబట్టి ఎమ్మెల్యే అయింది. ఇప్పుడు ఈ అమ్మ ఎవరో తెలుసునా? పశ్చిమ బెంగాల్లో 2 ఏళ్ల కింద ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో అత్యాచారము హత్య కేసులో బాధితురాలి వాళ్ళ అమ్మ. పేరు రత్న డెబ్నాథే. ఈమెకు పానీహటి నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్ ఇచ్చింది. మోడీ సారు దగ్గరుండి మరీ గెలిపియాలని కోరిండు. ఈ అమ్మ ఏడుస్తుంటే ఓదార్చిండు. అయితే ఈమె గెలుస్తుందా లేదా అని అందరు ఎదురు చూస్తుంటే ఈమె కూడా గెలిచిందుల్లా. అందుకే అందరి గెలుపు కంటే కూడా వీళ్ళిద్దరి విజయాలు మస్తు అంటే మస్తు స్పెషల్ అయినాయి. ఒక్కోసారి అనుకోని అదృష్టం కూడా జీవితంలో మలుపులు తిప్పుతుంది అంటారు. అందుకే ఈ అవకాశం వచ్చింది కాబట్టి జనాలకు మంచి చేసి నలుగురితోటి కూడా శబ్బాష్ అనిపించుకుంటే రాజకీయ జీవితంలో ఇంకా ముందుకు పోవచ్చు కదా. విజయ్ గెలుసుడుతోనే తమిళనాడులో కొత్త ట్రెండ్ షురువైందుల్లా. అది కూడా కొత్త డిజైన్ చీరలు. అవునుల్లా, నిజమే. ఇదెక్కడ చిత్రం? విజయ్ గెలవడానికి కొత్త డిజైన్ చీరలకు సంబంధం ఏమున్నది అనుకుంటున్నారా ఏంది? అట్లయితే ఈ డిజైన్ చీర చూడండి రకాలు. చూసిన రానుల్లా కొత్త ట్రెండ్ చీర ఎట్లున్నదో. టీవీకే పార్టీ గెలుసుడుతోనే ఇట్లా విజయ్ ఫోటోతోనున్న చీరలు మస్తు వైరల్ అవుతున్నాయి.
వాటిని కట్టుకొని మహిళలు మస్తు సంబరపడుతున్నారు. ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాల చీరలు, ఎన్నో రకాల డిజైన్లతోనున్న చీరలు చూసుంటారు. అవిటికంటే కూడా ఇప్పుడు ఈ విజయ్ ఫోటోతోనున్న చీరలు మస్తు ట్రెండింగ్లు ఉన్నాయుల్లా. అభిమాన హీరో ఇప్పుడు కాబోయే సీఎం కూడా. అందుకే దళపతి ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. మామూలుగా ఎంత మంచిగా ఉన్న చీర అయినా అంత ఈజీగా మెచ్చని అమ్మలక్కలు వదినలు దళపతి ఫోటో ఉన్న చీరను కట్టుకొని గెలుపు సంబరాలు జరుపుకుంటున్నారు. అన్నట్టు చీర ముచ్చట వచ్చింది కాబట్టి పసుపు ఎరుపు రంగు చీర కట్టుకొని త్రిష విజయ్తో చేసిన డాన్స్ కూడా మస్తు వైరల్ అవుతున్నది. ఇప్పుడు ది గోడ్ సినిమాల మట్టా సాంగ్ కు వీళ్ళిద్దరు డాన్స్ వేసిర్రు. దీంట్లో త్రిష కట్టుకున్న చీర పసుపు ఎరుపు రంగు, టీవీకే పార్టీ జెండా రంగు కూడా ఇదే కాబట్టి విజయ్ ముందే హింట్ ఇచ్చిండని ఆయన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైతేంది, మొత్తానికైతే విజయ్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ. ఆగో ముగ్గురాకం కలిసి ఏడిపోతున్నారు. ఓ ఎన్నెలా రాయేషు ఏందేమో ముగ్గురు కట్టగట్టుకొని ఏడుకోబోతున్నారు. అంటే తిరక సారకు పెళ్లి చూపులాటియల్లా పిల్లలు చూడబోతున్నాం. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. పెట్టుబోతల కింద ఒక పండ్ల సెట్ అడుగుదాం అనుకుంటున్నాం. ఏమంటావు? చూకు అయితే ఓకే. ఏంది కథలా? మరి ఏదో ఇంత తినొద్దామని బయటికి పోతున్నాం. అబ్బా ప్రపంచం తలకిందులు గాని కరెక్ట్ టైం కు కడుపులో ఇంత వడాలలే మీకు. అరే కోటి విద్యలు కూటి కొరకే అంటారు. ఇంత పని చేసేది కడుపు నింపుకునేటందుకేనా? అబ్బా పనేది ఏడ చేసినావు చెప్పు. ఇది వారి దాకా వాట తెచ్చిన పాపాన పోలేదు. అయినా ఎంతసేపు మమ్మల్ని తిండి ఆ వానులు తప్పితే నీకు అసలు టీమందరం కలిసి బయటికి పోదా, మంచిగా ముచ్చట పెట్టుకుంటా ఇంత తిందాం అని ఎన్నడన్నా ఉంటుందా? అవు మరి జీతం ఇస్తుంది తిని ముచ్చట్లు పెట్టేది అందుకే కదా. పనే తిండి తిండే కదమ్మా. ఏదో కాసేపు రిలాక్సేషన్ కోసం పోతున్నాం. సరే పోతే పోయినరు గాని అందరు కూడా వలుకొని పోతే ఈడ పని వాళ్ళు చేయాలన్నట. అయ్యో పోతే ఒక గంటల రామా. ఏంది గంట సేపు పోతారా ఇప్పుడు? ఇదంతా కాదు, వార్తలు తర్వాత చదువుదు గాని నువ్వు కూడా రా చక్కగా మాతోటి మంచిగా మాట్లాడుకుంటా ఇంత తినొద్దాం. ఏందిరా తినేది? ఒకటే తిండి తిండి అనుకుంటా నీ తిండిపోతే ముఖంలా కట్టే. వచ్చేదే లేటు, మళ్ళా షాయ్ కోతాప, టిఫిన్ కోతాప, లంచ్ కోతాప, స్నాక్స్ కోతాప పోవుడు. పోండిగా చక్కగా బయటనే ఉండి తినే గ్యాప్ లో ఆఫీసులు కొద్దురు గాని. పోయినోళ్ళు పోయినట్టు 10 నిమిషాల రాకపోవాలే మీ సంగతి చెప్తా. రాము బరాబరి గంట తర్వాత వస్తాం, ఎందుకంటే మేము వర్క్ పిక్నిక్ పోతున్నాం. పిక్నిక్ పోతే వీక్ ఆఫ్ నాడు ప్లాన్ చేసుకోవాలి గాని పని నడుమిట్లా పిక్నిక్ అంటే వేందురా పింజారోడా? పిక్నిక్ అంటే రోజెల్లా పోయేది కాదు, సరిగ్గా ఒక గంట సేపు అంతే. ఎస్, ఏ గంట ఆఫీస్ పిక్నిక్. పిక్నిక్ ఏంది గంట సేపు ఏంది ఏం అర్థమైతలేదు నాకు. కేకే క్రియేట్ అనే కంపెనీ ఓనరు అందులో పనిచేసే 40 మంది ఉద్యోగులకు ప్రతి రోజు ఆఫీస్ పిక్నిక్ అవర్ అని పెట్టిందట. అంటే రోజు గంట సేపు పిక్నిక్ పోతారా? కాదు, ఎంత పనున్నా మధ్యాహ్నం లంచ్ టైం అయిందంటే కథం మేనేజర్ గీనేజర్ అని లేకుండా అందరు ఒక అర్రలో కూర్చొని మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటా జోకులు వేసుకుంటా తింటారట. మేనేజర్లతోటి కూర్చుంటే గది పిక్నిక్ ఎందుకు అవుతుంది? మీటింగ్ అవుతుంది గాని. అంత లేదు, ఆ గంట సేపు ఎవ్వరు కూడా ఆఫీస్ జోలు తీయద్దనేదే రూల్ అట. అవునా? ఇంటి నుంచి తెచ్చిన బాక్సుల్ని షేర్ చేసుకుంటా, హాయిగా కబుర్లు చెప్పుకుంటా, జోకులు వేసుకుంటా ఒక గంట సేపు పిచ్చగా ఎంజాయ్ చేసేస్తారమ్మా. ఓసారి అయితే గంట ఎక్కువనే టైం పడుతుందట. ఇక అట్లయితే పని పొడిగెళ్ళినట్టే పట్టు. ఎందుకు కాదు, ఈ ఆఫీస్ టికెట్ చేయబట్టి అందరి లోపల మంచిగా బాండిల్ జరిగి ఇంకెక్కువ శ్రద్ధతో పనిచేస్తున్నారట తెలుసా. ఇంకో హైలైట్ ఏంటంటే ఆఫీస్ అంటే అబ్బో పనిష్మెంట్ లాగా ఫీల్ అవుతుంటారు కదా చాలా మంది, అట్లాంటి ఫీలింగ్ అవుతావట. అందుకే నువ్వు కూడా రా అక్క మాతోని. నేనే వద్దును గాని మీరు పోయి తిని రండి. సర్లేమ్మా, ఒప్పుకున్నప్పుడే పోయి వస్తాం పదండి. కానీ ఒక్క ముచ్చట, ఏందవి? గంట సేపు పిక్నిక్ పోతే ఎక్కువ పని చేస్తుర్రేమో కదా వాళ్ళు. ఇప్పటి సంది మీరు కూడా గట్లనే ఎక్కువ పని చేయాలి చూడు. అట్లనే ఆ గంట తప్పితే మళ్ళీ అసలు ఆఫీస్ బయటికి పోతే కాలిరగొడతా ముగ్గురు. ఏమనుకుంటున్నారు? పోండిగా. తిరగాస్ బాబాయ్, ఇప్పుడు మనం పిక్నిక్ పోకపోతే పిన్నేమైనా తిట్టేది ఉందా నిన్ను? అబ్బా అదే లేదు నాయన. ఏమ్మా ఇప్పుడు పిక్నిక్ పోవాల్సిందేనా మనమా? ఏ చీ,
ఆఫీస్ అంటే దేవాలయం లాంటి సారు. ఇక్కడున్న ప్రశాంతత ఇంకెక్కడుంటే చెప్పుండ్రి. అవసరమా బయటికి? అందుకే పదండి లోపలికి, పదండి తోసుకు చేద్దాం పని మొత్తం. అట్లా రాండ్రి దారికి. పని చేసేటోళ్ళకైతే ఎన్ని సవలతులు ఇచ్చినా సరే గాని వీళ్ళ సోంటి పని దొంగలకు సవలత్ ఇస్తే సౌరం చేసుకోవాల్సి వస్తుంది. అమ్మా, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ యాదికున్నదానుల్లా మేడానికి 30-40 ఏండ్ల రాజకీయ చరిత్ర ఉన్న ఆవగింజంత అదృష్టం కూడా లేనట్టున్నది. ప్రతిరోజు పార్టీ కోసం కష్టపడుతుంది, ప్రతి ఎలక్షన్లప్పుడు ప్రచారం చేస్తుంది. అయినా మేడానికి గెలుపు అనేది అందరి ద్రాక్ష లెక్కన ఊరిస్తూనే ఉన్నది. అయితే ఇప్పుడు ఈ ఎలక్షన్లో ఏమైంది అంటారా? పాపం తమిళసై సౌందరరాజన్ మేడం మళ్ళా ఓడిపోయిందుల్లా అంటే ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ముచ్చటగా 3 సార్లు కూడా కాదు, ఇప్పటికీ ఏకంగా 7 సార్లు ఓడిపోయింది మేడం. ఇంతకు అసలు మరి ఆమె పోటీ చేసింది ఎన్నిసార్లు అంటే 7 సార్లనే. అంటే ఒక్కసారి కూడా గెలవలేదన్నట్టు ఇప్పటికి మేడం. మరి మేడంకి ఎందుకు కాలం కలిసి వస్తలేదో ఏమో కానీ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా పనిచేసినా కూడా ఇటు ఎమ్మెల్యేగా గెలవలేకపోతున్నది, అటు ఎంపీగా గెలుస్తలేదు. అవును, 2006, 2011, 2016లా, ఇప్పుడు 2026లా అంటే మొత్తం 4 మాటల ఎమ్మెల్యేగా పోటీ చేస్తే 4 సార్లు ఓడిపోయింది. ఈసారి అయితే అసలు పెద్దగా పోటీ కూడా ఇయ్యలేదు, 3వ జాగల నిలిచింది. అట్లనే 2009, 2019, 2024లో ఎంపీగా పోటీ చేస్తే 3 సార్లు ఓడిపోయింది. మరి మేడం జీవితంలో గెలుపు రాశి లేదో ఏమో గాని 2019లో తెలంగాణలో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గవర్నర్గా వచ్చిన మేడం 4-5 ఏండ్లు పనిచేసి మళ్ళా సొంత రాష్ట్రం పోయి రాజకీయాలు షురువు చేసింది కానీ ఏం ప్రభావం చూపుతలేదు. అంతా ఉత్తముచ్చటే. ఇప్పటికైతే కథ ఇట్లున్నది కానీ ముందు ఎట్లుంటుందో చూడాలి. మరిగా చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకుంది కదా, రాత్రి 8:30కు, మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.